సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. చాలా యాదృచ్ఛికమైన కూడా సారూప్యత ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యులు పెద్దలు. ఆయన స్వాతంత్ర్యం పూర్వం మన్యంలో అడవి ప్రాంతంలో ప్రభుత్వం యొక్క ఆనాటి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడి పోలీసుల కోటాలకి బలైపోయినటువంటి అమరవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఆధునిక భారతదేశంలో ప్రజాస్వామ్యంలో విజయవాడ మహానగరంలో ఇక్కడ పోలీసుల ప్రభుత్వాల అహంకారానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పేద ప్రజల తరపున పోరాడి అసూలు బాసినటువంటి రంగా గారికి చాలా సారూప్యతలు ఉన్నాయి. అతను అట్టడుగున్న ప్రజల కోసం అక్కడున్న హక్కుల కోసం వాళ్ళ యొక్క జీవిత విధానంలో వచ్చినటువంటి సంఘర్షణలోంచి వారికి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారందరినీ కూడా ఒక సైన్యంగా తయారు చేసి మరి ఈ రోజున జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ చేత ప్రశంస పొందినటువంటి మహోన్నత వ్యక్తిత్వం, యువతరానికి స్ఫూర్తి ప్రదాత. ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన పేరు మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వారి స్వగ్రామం వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం, ముఖ్యమంత్రి గారు హాజరవడం ఇది చాలా అరుదైన విషయం. స్వాతంత్రోద్యమంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు, చాలా పాత్ర నిర్వహించారు. కానీ ఈ రోజున అంత మహోన్నత విప్లవ వీరుడిని, గొప్ప త్యాగమూర్తిని, చిన్న వయసులోనే ప్రాణాలు జాతి కోసం దేశం కోసం అర్పించిన మహోన్నత వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకోవడానికి యావత్ దేశం ఈ రోజున గౌరవించడం, ఆయన 125వ జయంతి సందర్భంగా మనందరం కూడా గర్వపడాలి. అట్లాగే రంగా గారు 75 సంవత్సరాలంటే మనకి నమ్మసంఖ్య కాదు. మనకి రంగా గారి చిత్రం ఆయన చనిపోయే రోజున్న ముఖ చిత్రం తప్ప ఆయనలో మనం ముసలివాడిని చూడలేము, వృద్ధాప్యం చూడలేము. మనం ఇప్పుడు గంగాధర్ గారి వయసు దాకా ఉండొచ్చు, ఆయన వయసు అప్పుడు ఉంటే. కానీ ఈ రోజున ఆయనకి యువకులకి సింబల్ అయిన ఈ రోజుకి యూత్కి స్ఫూర్తి. ఎక్కడైనా ప్రభుత్వానికి పోలీసులకి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే రంగా గారిని గుర్తు చేసుకుంటారు. ఈ రోజున యువకులంతా కూడా యువతకి అన్యాయానికి గురవుతున్నటువంటి సమూహాలకి నాయకత్వం వహించి ఆ రోజున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి లక్షలాది మందిని సమీకరించి కాపునాడు పేరుతోటి అష్టాది వర్ణాలను కూడగట్టి ఒక రాజకీయ చైతన్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి ఒక రాజకీయ సంకల్పానికి ప్రబోధించినటువంటి గొప్ప రాజకీయ యోధుడు, సామాజిక ఉద్యమకారుడు రంగా గారిని ఈ రోజున ఆయన జయంతి కూడా యాదృచ్ఛికం. వీరిద్దరిని స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నటువంటి వీరిద్దరిని కూడా కాపునాడు కార్యాలయంలో మన అన్న సుబ్రహ్మణ్య గారి నేతృత్వంలో కృష్ణరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం. ఆయన చెప్పాడు, అల్లూరి సీతారామరాజు వర్ణానికి సంబంధించిన మనిషి కాదు, ఒక ఉద్యమానికి సింబల్. ఆయన ఇది సింబల్ ఫర్ ది ఒక నేషనల్ మూవ్మెంట్ సింబల్. ఆయన ఒంగిమిడి మోహన్ రంగ ఏదో కాపు కులానికి సంబంధించిన మనిషి కాదు. అతను ఒక ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోయినటువంటి ఒక సింబల్. వాళ్ళని కులాలుగా గుర్తుపెట్టుకుంటే పరిమితులు వస్తాయి వాళ్ళకి. వాళ్ళని ఉద్యమానికి సింబల్గా గుర్తు చేసుకుంటే మనకి స్ఫూర్తి వస్తుంది. అందుకని ఆ కులాల్లో పుట్టిన వాళ్ళు ఆ స్ఫూర్తితోటి వాళ్ళ భావజాలంతో పనిచేయాలి తప్ప వాళ్ళని ఆ కులాలకే పరిమితి చేస్తే మనకు కూడా ప్రాబ్లం వస్తుంది. అది అంబేద్కర్ గారికి ఆ పరిమితి ఈ రోజున ఆ కులాల్లో పుట్టిన వాళ్ళు గుర్తించడం వల్ల వస్తున్న ప్రాబ్లం వచ్చింది. ఈ రోజున మనకి అమలాపురంలో ఆయన పేరు పెడితే వద్దనే స్థితికి వెళ్ళిందంటే రెండు వైపులా ఆ ప్రాబ్లం ఉంది. ఎక్కువగా అంబేద్కర్ని ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య, అంబేద్కర్ ఏదో వాళ్ళ విషయాన్ని అనుకోవడం వచ్చినటువంటి భ్రమాలు వచ్చిన సమస్య అది. అందువల్ల దేశానికి సంబంధించిన వ్యక్తుల్ని కులాలకు పరిమితం చేయకుండా వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథానికి పరిమితం చేస్తే ఆ చూడగలిగే దృష్టికోణాన్ని మనం పెంచుకోగలిగితే అది మన విజ్ఞతకి సంబంధించిన అంశం. మన పరిమితుల్ని వాళ్ళ పరిమితులుగా విధిస్తే తప్పు జరిగింది. కాబట్టి అణగారిన ప్రజలు, హక్కుల కోసం అరుస్తున్న ప్రజలు, ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున సింబల్గా ఉండి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం దురహంకారానికి, ఆధిపత్యానికి, ఒక అణచివేతకి, కొత్తగా వచ్చేటువంటి మార్కెట్ వ్యవస్థలకు అనుగుణంగా రోడ్ల మీద
జీవించే వాళ్ళ సాధారణ ప్రజల యొక్క జీవన విధానాన్ని కొట్టగొట్టే ప్రయత్నంలో పోలీసులు చర్యలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధుడుగా మరి రంగా గారు మనందరం కూడా చూస్తాం. అణగారిన ప్రజల హక్కుల సాధనలో ఈ గొప్ప మహానుభావులు నిర్వహించిన పాత్రని మనం గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య భారతాన్ని నిర్మించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్, మన అల్లూరి సీతారామరాజు గారు, మోహన్ రంగా గారు వీళ్ళందరూ కూడా మన సింబల్స్ కాదు, ఆ ఉద్యమ స్ఫూర్తి సింబల్స్ గా మనం గుర్తు చేసుకుంటూ వారిని మనం మరి రంగాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భీమ్. Please subscribe our channel.